ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 3 ఆగస్ట్ 2025. రివైజ్ కోర్స్ డేట్ 28 మార్చ్ 2006. బాప్దాదా చెప్తున్నారు, విశ్వంలోని ఆత్మలను దుఃఖాల నుండి విడిపించేందుకు మనసా సేవను పెంచండి. సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వండి. ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాప్దాత తమ నలువైపులా ఉన్న సర్వ ఖజానాలతో సంపన్న పిల్లలను చూస్తున్నారు. బాప్దాత పిల్లలు ప్రతి ఒక్కరిని సర్వ ఖజానాలకు యజమానిగా చేశారు. ఇచ్చేవారు ఒక్కరే మరియు సర్వులకు ఒకే సమానంగా సర్వ ఖజానాలను ఇచ్చారు. కొందరికి తక్కువ, కొందరికి ఎక్కువ ఇవ్వలేదు. ఎందుకంటే తండ్రి తరగని ఖజానాలకు యజమాని. అనంతమైన ఖజానా ఉంది. అందుకే ప్రతి పుత్రుడు తరగని ఖజానాకు యజమాని. బాప్దాత పిల్లలందరికీ ఒకే విధంగా మరియు ఒకే సమానంగా ఇచ్చారు. కానీ ధారణ చేసేవారిలో కొందరు అన్ని ఖజానాలను ధారణ చేసేవారిగా ఉన్నారు. మరికొందరు యథాశక్తి ధారణ చేసేవారిగా ఉన్నారు. కొందరు నెంబర్ 1గా ఉన్నారు, కొందరు నెంబర్ 2గా ఉన్నారు. ఎవరు ఎంతగా ధారణ చేశారు అన్నది వారి ముఖం ద్వారా, నయనాల ద్వారా ఖజానాల నశ స్పష్టంగా కనిపిస్తుంది. ఖజానాలతో నిండుగా ఉన్న ఆత్మ తన ముఖం ద్వారా, నయనాల ద్వారా సంపన్నంగా కనిపిస్తుంది. ఉదాహరణకు, స్థూలమైన ఖజానాను ప్రాప్తి చేసుకున్న ఆత్మల నడవడిక ద్వారా, ముఖం ద్వారా తెలిసిపోతుంది కదా. అదేవిధంగా ఈ అవినాశి ఖజానాల నశ, ఖుషి స్పష్టంగా కనిపిస్తుంది. సంపన్నత యొక్క నశ నిశ్చంత చక్రవర్తులుగా చేస్తుంది. ఎక్కడైతే ఈశ్వర్య నశ ఉంటుందో అక్కడ చింత ఉండచాలదు. నిశ్చంత చక్రవర్తులుగా, దుఃఖరహిత పురానికి చక్రవర్తులుగా అయిపోతారు. మరి ఈశ్వర్య ఖజానాలతో సంపన్నంగా ఉన్న మీరందరూ నిశ్చంత చక్రవర్తులే కదా. మీరందరూ దుఃఖరహిత పురానికి చక్రవర్తులు. ఏదైనా చింత ఉందా? ఏదైనా దుఃఖం ఉందా? ఏమవుతుందో, ఎలా అవుతుందో అనే చింత కూడా లేదు. త్రికాలదర్శి స్థితిలో స్థితమై ఉండేవారికి ఏదైతే జరుగుతూ ఉందో అదంతా మంచిదే, ఏదైతే జరగనున్నదో అది ఇంకా మంచిదే అని తెలుసు. ఎందుకు? సర్వశక్తివంతుడైన తండ్రికి మీరు సాతీలు, తోడుగా ఉండేవారు. బాప్దాత సదా మా హృదయంలో ఉంటారు మరియు మేము సదా తండ్రి హృదయ సింహాసనంపై ఉంటాము అని ప్రతి ఒక్కరికి నశ ఉంది. ఇలాంటి నశ ఉంది కదా. ఎవరైతే హృదయ సింహాసనాధికారిగా ఉంటారో వారి సంకల్పంలోనే కాదు, స్వప్నంలో కూడా అంశమాత్రంగా కూడా దుఃఖం యొక్క రాశాలదు. ఎందుకు? సర్వ ఖజానాలతో నిండుగా ఉన్నారు. నిండుగా ఉన్న వస్తువులో అలసడి ఉండదు. ఈరోజు బాప్దాద నలువైపులా ఉన్న పిల్లల యొక్క సంపన్నతను చూశారు. బాప్దాద ప్రతి ఒక్కరి జమా ఖాతాను చెక్ చేశారు. ఖజానాలైతే తరగనంతగా లభించాయి. కానీ ఏ ఖజానాలైతే లభించాయో వాటిని కార్యంలో ఉపయోగించి సమాప్తం చేశారా, లేక లభించిన ఖజానాలను కార్యంలో ఉపయోగించి ఇంకా పెంచుకున్నారా? ప్రతి ఒక్కరి ఖాతాలో ఎంత శాతం జమ ఉంది? ఎందుకంటే ఈ ఖజానాలు కేవలం ఈ సమయం కొరకే కాదు. ఈ ఖజానాలు భవిష్యత్తులో కూడా మీ తోడుగానే నడవాలి. జమ చేసుకున్నదే మీ వెంట వస్తుంది. కనుక బాప్దాదా పర్సంటేజ్ను చూశారు. ఏం చూశారు? సేవ అయితే పిల్లలందరూ యథాయోగం లేక యథాశక్తి చేస్తున్నారు. కానీ సేవ యొక్క ఫలం ఏదైతే జమ అవ్వాలో అందులో తేడా వచ్చేస్తుంది. చాలామంది పిల్లల జమా ఖాతాను చూశారు. చాలా సేవ చేస్తారు, కానీ ఆ సేవా ఫలం జమ అయిందా లేదా అన్నదానికి గుర్తులేమిటి? సేవ ఏదైనా ఉండవచ్చు, అనగా మనసా సేవ కానీ, వాచా సేవ కానీ, కర్మనా సేవ కానీ మూడిటికి 100% మార్కులు ఉంటాయి. మూడిట్లో 100 మార్కులు ఉంటాయి.
సేవ అయితే చేశారు, కానీ సేవ చేసే సమయంలో లేక సేవ చేసిన తర్వాత మీ మనసులో స్వయం పట్ల సంతుష్టంగా ఉండాలి. మరియు దానితో పాటు ఎవరి సేవ చేశారో, ఎవరైతే సేవలో సాతీలుగా అవుతారో లేక సేవ చేసేవారిని ఎవరైతే చూస్తున్నారో వింటున్నారో వారు కూడా సంతుష్టంగా అవుతే జమ అయిందని అర్థం చేసుకోండి. స్వయం యొక్క సంతుష్టత, సర్వుల సంతుష్టత లేకుంటే జమా ఖాతాలో పర్సెంటేజ్ తగ్గిపోతుంది. ఇంతకుముందు కూడా యథార్థమైన సేవ యొక్క విధిని తెలిపించాము. 3 విషయాలు విధిపూర్వకంగా ఉంటే జమ అవుతుందని వినిపించాము. అవి 1 నిమిత్త భావము, 2 నిర్మాణ భావన, 3 నిర్మల స్వభావం, నిర్మల వాణి. భావము, భావన మరియు స్వభావము, మాట, ఈ 3 విషయాలలో ఒకవేళ ఏ ఒక్కటి తక్కువగా ఉన్నా, 1 ఉండి 2 లేకున్నా, లేక 2 ఉండి 1 లేకపోయినా ఆ బలహీనత జమ యొక్క శాతాన్ని తగ్గించేస్తుంది. కనుక 4 సబ్జెక్టుల్లో మా ఖాతా జమ అయి ఉందా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. బాప్దాదా చూశారు. భావము, భావన, ఈ 4 విషయాలు ఏవైతే వినిపించానో వాటి ప్రమాణంగా చాలామంది పిల్లల సేవ సమాచారం అయితే చాలా ఉంది, కానీ జమా ఖాతా తక్కువగా ఉంది. ప్రతి కషానాన్ని చెక్ చేసుకోండి. జ్ఞాన కషానా అనగా ఏదైతే సంకల్పము కర్మ చేశారో దానిని నాలెడ్జ్ఫుల్గా అయి చేశారా? సాధారణంగా అయితే చేయలేదు కదా. యోగము అనగా సర్వశక్తుల కషానా నిండుగా ఉండాలి. కనుక ప్రతిరోజు మీ దినచర్యలో సమయ ప్రమాణంగా ఏ శక్తి అవసరమో అదే సమయంలో ఆ శక్తి మీ ఆర్డర్లో ఉండినదా అని చెక్ చేసుకోండి. మాస్టర్ సర్వశక్తివాన్ అంటేనే యజమాని అని అర్థం. అంతేగాని సమయం గడిచిపోయిన తర్వాత శక్తి గురించి ఆలోచిస్తూ ఉండిపోవటం కాదు. ఒకవేళ సమయానికి ఆర్డర్ చేసిన వెంటనే శక్తి ప్రత్యక్షం అవ్వటం లేదంటే, ఒక శక్తిని అయినా మీ ఆజ్ఞానుసారం నడిపించలేకపోతే నిర్విఘ్న రాజ్యం యొక్క అధికారిగా ఎలా అవుతారు? కనుక శక్తుల కషానా ఎంత జమాయింది? ఎవరైతే సమయానికి కార్యంలో ఉపయోగిస్తారో వారిదే జమ అవుతుంది. నా ఖాతా ఎలా ఉంది అని చెక్ చేసుకుంటూ వెళ్తున్నారా? ఎందుకంటే బాప్దాదాకు పిల్లలందరిపై అతి ప్రేమ ఉంది. పిల్లలందరి జమా ఖాతా భర్పూర్గా ఉండాలని బాప్దాదా కోరుకుంటున్నారు. అదేవిధంగా ధారణలో కూడా నిండుగా ఉండాలి. ధారణకు గుర్తు ప్రతి కర్మ గుణసంపన్నంగా ఉంటుంది. ఏ సమయంలో ఏ గుణం యొక్క అవసరం ఉందో ఆ గుణము ముఖము మరియు నడవడికలో ప్రత్యక్షంగా కనిపించాలి. ఒకవేళ ఏదైనా గుణం లోటుగా ఉంటే, ఉదాహరణకు కర్మ చేసే సమయంలో సరళత, మధురత యొక్క అవసరం ఉందని అనుకోండి. మాటల్లో కానీ కర్మలో కానీ ఒకవేళ సరళత, మధురతకు బదులు కొద్దిగా ఆవేశము లేక అలసట కారణంగా మీ మాటలు, మీ ముఖము మధురంగా లేకుండా సీరియస్గా ఉంటే అప్పుడు గుణ సంపన్నులు అని అనరు కదా. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఏవైతే నా గుణాలు ఉన్నాయో ఆ గుణాలు ప్రత్యక్షమవ్వాలి. ఇప్పుడు క్లుప్తంగా వినిపిస్తున్నాను. అదేవిధంగా సేవలో సేవాదారులు అన్నిటికంటే వారి మంచి గుర్తు స్వయం కూడా సదా తేలికగా, లైట్గా, సదా హర్షితంగా కనిపించాలి. సేవ యొక్క ఫలం ఖుషి. ఒకవేళ సేవ చేస్తూ సంతోషం మాయమైపోతే సేవ ఖాతా జమ అవ్వదు. సేవ చేశారు, సమయం ఇచ్చారు, శ్రమ చేశారు కనుక కొంత శాతం జమ అవుతుంది. వ్యర్థంగా అయితే పోదు, కానీ ఎంత శాతంలో జమ అవ్వాలో అంత అవ్వదు. అదేవిధంగా సంబంధ సంపర్కాలకు గుర్తు ఆశీర్వాదాలు ప్రాప్తించాలి. ఎవరి సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారి మనసు నుండి మీ పట్ల
ఆశీర్వాదాలు వెలువడాలి. చాలా బాగుంది అని కేవలం బాహ్యంగా చెప్పటం కాదు, హృదయం నుండి ఆశీర్వాదాలు వెలువడాలి. ఒకవేళ ఇలాంటి ఆశీర్వాదాలు లభిస్తే, ఈ ఆశీర్వాదాలు లభించటం అనేది చాలా సహజ పురుషార్థానికి సాధనం. మీరు ఉపన్యాసం చేయకున్నా, మనసా సేవ కూడా అంత శక్తిశాలిగా చేయకున్నా, కొత్త కొత్త ప్లాన్లు తయారు చేయటం రాకపోయినా ఏమీ పర్వాలేదు. అన్నిటికంటే సహజ పురుషార్థం యొక్క సాధనం ఆశీర్వాదాలు తీసుకోండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. బాప్దాదా చాలామంది పిల్లల మనసా సంకల్పాలను గ్రహిస్తారు. చాలామంది పిల్లలు సమయానుసారం, పరిస్థితుల అనుసారం ఏమని చెప్తారు అంటే, ఒకవేళ ఎవరైనా చెడు పని చేస్తే వారికి ఆశీర్వాదాలు ఎలా ఇవ్వాలి? వారిపై క్రోధమైతే వస్తుంది కదా, ఆశీర్వాదాలు ఎలా ఇవ్వాలి అని భావిస్తున్నారు. క్రోధం యొక్క పిల్లా పాపలు కూడా చాలా ఉన్నాయి. వారైతే చెడు పని చేశారు, వారు చెడ్డవారు అని మీరు కరెక్ట్గానే అర్థం చేసుకున్నారు. అది చెడు అని మీరు మంచిగానే నిర్ణయించారు, అర్థం చేసుకున్నారు. కానీ ఒకటేమో అర్థం చేసుకోవటం, రెండవది వారు చెడు పనిని, చెడు మాటలను మీ మనసులో ఇముడ్చుకోవటం. అర్థం చేసుకోవటం మరియు ఇముడ్చుకోవటం రెండిట్లో తేడా ఉంది. ఒకవేళ మీరు వివేకవంతులైతే, వివేకవంతులు ఏదైనా చెడు వస్తువును తమ వద్ద ఉంచుకుంటారా? కానీ ఆ చెడును మీరు మీ మనసులో ఇముడ్చుకున్నారు అంటే చెడు వస్తువును మీ వద్ద సంభాళించి పెట్టుకున్నట్లు. అర్థం చేసుకోవటం వేరు, ఇముడ్చుకోవటం వేరు. వివేకవంతులు కావటం మంచిదే, అలా అవ్వండి, కానీ ఇముడ్చుకోకండి. వీరు ఇలాంటి వారే అని అనుకున్నారంటే ఇముడ్చుకున్నట్లే. అలా భావించి వ్యవహారంలోకి రావటం వివేకవంతుల లక్షణం కాదు. కనుక బాప్దాదా చెక్ చేశారు. ఇప్పుడు సమయం దానంతటకదే సమీపంగా రాదు, మీరు తీసుకురావాలి. 10 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా, ఎంత సమయం పడుతుందో కొద్దిగా సూచన ఇవ్వండి అని చాలామంది అడుగుతారు. తండ్రినైతే చాలా ప్రశ్నలు అడుగుతారు. ఈరోజు తండ్రి పిల్లలను ప్రశ్నిస్తున్నారు, సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేవారు ఎవరు? ఇదైతే డ్రామాయే, కానీ నిమిత్తులు ఎవరు? ఎవరు ఆపితే ఉదయం ఆగి ఉంది అని మీ పాట కూడా ఒకటి ఉంది. పాట ఉంది కదా, కనుక ఉదయాన్ని తీసుకొచ్చేవారు ఎవరు? వినాశకారులైతే వినాశనం చేయాలి, వినాశనం చేయాలి అని తప్పిస్తున్నారు. కానీ నవనిర్మాణం చేసేవారు ఇంత రెడీగా ఉన్నారా? ఒకవేళ పాతది సమాప్తమైపోయి కొత్తది నిర్మాణం అవ్వకుంటే ఏమవుతుంది? కనుక బాప్దాదా ఇప్పుడు తండ్రి రూపానికి బదులు టీచర్ రూపాన్ని ధారణ చేశారు. హోంవర్క్ ఇచ్చాను కదా, హోంవర్క్ ఎవరిస్తారు? టీచర్ ఇస్తారు. ఇక చివరిది సద్గురు పాత్ర. కనుక సంపన్న మరియు సంపూర్ణ స్థితి ఎంతవరకు తయారైంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ధ్వని నుండి అతీతంగా అవ్వటం మరియు ధ్వనిలోకి రావటం రెండూ సమానంగా ఉన్నాయా? ఎలాగైతే ఎప్పుడు కావాలంటే అప్పుడు ధ్వనిలోకి రావటం సహజమా, అదేవిధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ధ్వని నుండి అతీతంగా అవ్వగలుగుతున్నారా? సెకండ్లో ధ్వనిలోకి ఎలా రాగలరో అలా సెకండ్లో ధ్వని నుండి అతీతంగా అయిపోవాలి. ఇంత అభ్యాసం ఉందా? ఎలాగైతే శరీరం ద్వారా ఎప్పుడు కావాలో, ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళి రాగలరు కదా, అలాగే మనస్సు బుద్ధి ద్వారా ఎప్పుడు కావాలో, ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్ళి రాగలరా? ఎందుకంటే అంతిమంలో ఎవరైతే సెకండ్లో ఏది కావాలో, ఎలా కావాలో, దేనిని ఆర్డర్ చేయాలనుకుంటారో అలా అందులో సఫలమయ్యే వారికే పాస్ మార్కులు లభిస్తాయి. సైన్స్ వారు కూడా సహజంగా కూడా ఉండాలి మరియు తక్కువ సమయంలో కూడా జరగాలి అనేదే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి స్థితి ఉందా? నిమిషాల వరకు వచ్చారా?
సెకండ్ వరకు వచ్చారా? ఎంతవరకు చేరుకున్నారు? ఎలాగైతే లైట్ హౌస్ మైట్ హౌస్ స్విచ్ ఆన్ చేస్తూనే సెకండ్లో తమ లైట్ను వ్యాపిస్తాయో, అలా మీరు సెకండ్లో లైట్ హౌస్గా అయ్యి నలువైపులా లైట్ను వ్యాపింపచేయగలరా? ఈ స్థూలమైన కన్ను ఒక్క స్థానంలో కూర్చుని ఉన్న దూరం వరకు చూడగలదు కదా, తన దృష్టిని వ్యాపింపచేస్తుంది కదా. అలాగే మీ మూడవ నేత్రం ద్వారా ఒకే స్థానంలో కూర్చుని నలువైపులా వర్ధాత విధాతగా అయి దృష్టి ద్వారా తృప్తిపరచగలరా? అన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటున్నారా? మీ మూడవ నేత్రం ఇంత స్వచ్ఛంగా మరియు స్పష్టంగా ఉందా? అన్ని విషయాలలో ఒకవేళ కొద్దిగానైనా బలహీనత ఉంటే దానికి కారణం ఈ హద్దు యొక్క నేను మరియు నాది అనే ఆకర్షణ అని ఇంతకుముందు కూడా వినిపించాము. నేను అనే దాని గురించి స్పష్టంగా చేశాం. హోంవర్క్ కూడా ఇచ్చాం. 2 రకాల నేను అనే భావనను సమాప్తం చేసి ఒక్క నేను అనే భావనను ఉంచుకోవాలి. అందరూ ఈ హోంవర్క్ చేశారా? ఎవరైతే ఈ హోంవర్క్లో సఫలమయ్యారో వారి చేతులెత్తండి. బాప్దాదా అందరినీ చూశారు. ధైర్యం ఉంచుకోండి, భయపడకండి, చేతులెత్తండి. మీకు శుభాకాంక్షలు లభిస్తాయి. చాలా కొద్దిమందే ఉన్నారు. వీరందరూ చేతులను టీవీలో చూపించండి. చాలా కొద్దిమందే చేతులెత్తారు. ఇప్పుడేం చేయాలి? అందరికీ తమపై తమకు నవ్వు కూడా వస్తుంది. మంచిది. 2వ హోంవర్క్, క్రోధాన్ని వదలటం. ఇదైతే సహజమే కదా. మరి క్రోధాన్ని ఎవరు వదిలేశారు? ఇన్ని రోజుల్లో ఎవరు క్రోధం చేసుకోలేదు? ఇందులో చాలామంది చేతులెత్తారు. ఈ విషయంలో కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు. ఎవరైతే క్రోధం చేసుకోలేదని చెప్తున్నారో వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా అడుగుతాము. చేతులెత్తని వారు లేచి నిలబడండి. చాలా మంచిది. క్రోధం చేసుకోలేదా? సంకల్పంలో మనసులో క్రోధం వచ్చిందా? అయినప్పటికీ మీకు శుభాకాంక్షలు. ఒకవేళ మనసులో వచ్చి నోటి ద్వారా చేసుకోలేదు కనుక శుభాకాంక్షలు. కనుక ఈ ఫలితం యొక్క లెక్కతో మీరే చూసుకోండి. స్థాపన కార్యం అనగా స్వయాన్ని సంపన్నంగా చేసుకోవటం మరియు సర్వాత్మలకు ముక్తి వారసత్వాన్ని ఇప్పించే కార్యం సంపన్నమైందా? స్వయాన్ని జీవన్ముక్తి స్వరూపంగా చేసుకోవటం మరియు సర్వాత్మలకు ముక్తి వారసత్వాన్ని ఇప్పించటమే స్థాపనా కార్యులైన ఆత్మల శ్రేష్ఠ కర్మ. అందుకే బాప్దాద అడుగుతున్నారు, సర్వబంధనాల నుండి ముక్తులుగా జీవన్ముక్తి స్థితికి సంగంయుగంలోనే చేరుకోవాలా లేక సత్యుగంలో చేరుకోవాలా? సత్యుగంలో సంపన్నం అవ్వాలా లేక అక్కడ కూడా రాజయోగం చేసి నేర్చుకోవాలా? సంపన్నంగా అయితే ఇక్కడే అవ్వాలి కదా, సంపూర్ణంగా కూడా ఇక్కడే అవ్వాలి. సంగం యుగంలో సమయం కూడా అన్నిటికంటే గొప్ప ఖజానా. కనుక ఎవరి ఆపితే ఉదయం ఆగి ఉందో చెప్పండి. కనుక బాప్దాదా ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే పిల్లలే తండ్రి యొక్క ఆశాదీపాలు. కనుక మీ ఖాతాను మంచి రీతిగా చెక్ చేసుకోండి. చాలామంది పిల్లలు విశ్రాంతంగా ఆనందంలో నడుస్తూ ఉండటాన్ని బాప్దాదా చూశారు. ఏం జరిగినా అది మంచిదే. ఇప్పుడే ఆనందాలను జరుపుకుందాము. సత్యుగంలో ఎవరు చూస్తారు, ఎవరికి తెలుసు అని భావిస్తున్నారు. కనుక జమా ఖాతాలో ఇలాంటి మజాగా ఉండే పిల్లలను కూడా చూశారు. ఆనందాలను జరుపుకోండి. కానీ ఇతరులకు కూడా చెప్తారు, అరే తినండి, తాగండి, ఆనందంగా ఉండండి అని చెప్తారు. అలాగే ఆనందాలను జరుపుకోండి అని తండ్రి కూడా అంటారు. ఒకవేళ కొంతలోనే రాజీ అయిపోయేవారైతే అలాగే రాజీ అయిపోండి. వినాశీ సాధనాల ఆనందం అల్పకాలానికి ఉంటుంది. సదాకాల ఆనందాన్ని వదిలి అల్పకాల సాధనాల ఆనందంలో ఉండాలి అని కోరుకుంటే బాప్దాదా ఏమంటారు? సూచన ఇస్తారు. ఇంకేం చేస్తారు? ఎవరైతే వజ్రాల గనికి వెళ్ళి కేవలం 2 వజ్రాలు తీసుకుని సంతోషపడిపోతే వారిని ఏమంటారు? కనుక అలాంటి వారిగా అవ్వకండి. అతీంద్రియ సుఖం యొక్క ఆనందాల ఉయ్యల్లో ఊగండి.
అవినాశీ ప్రాప్తులు అనే ఉయ్యల్లో ఆనందంగా ఊగండి. డ్రామాలో చూడండి, మా యొక్క పాత్ర కూడా విచిత్రమైనది. ఈ సమయంలోనే ఎలాంటి సాధనాలు వెలువడ్డాయి అంటే అవి ఇంతకుముందు లేనేలేవు. కానీ సాధనాలు లేనప్పటికీ ఎవరైతే సాధన చేశారో, సేవ చేశారో వారు కూడా ఉదాహరణగా మీ ఎదురుగానే ఉన్నారు కదా. అప్పుడు ఈ సాధనాలు ఉండినాయా? కానీ సేవ ఎంతగా జరిగింది? క్వాలిటీ ఆత్మలు వచ్చారు కదా, ఆదిరత్నాలైతే తయారైపోయారు కదా. ఈ సాధనాలకు ఆకర్షణ ఉంది. సాధనాలను ఉపయోగించటం తప్పు అని అనటం లేదు, కానీ సాధనను మర్చి సాధనాల్లో నిమగ్నం అవ్వటం తప్పు అని బాప్దాదా అంటున్నారు. సాధనాలు జీవితం యొక్క ఎగిరే కలకు సాధనము కాదు, ఆధారము కాదు. సాధనయే ఆధారము. ఒకవేళ సాధనకు బదులు సాధనాలను ఆధారంగా చేసుకుంటే ఫలితం ఏమవుతుంది? వినాశి అయిన సాధనాల ద్వారా ఏ ఫలితం ఉంటుంది? అవినాశి అయిన సాధన ద్వారా ఏ ఫలితం ఉంటుంది? అచ్చా, బాప్దాదా అందరికీ యాద్ ప్యార్ తెలుపుతున్నారు. నలువైపులా ఉన్న పిల్లల పురుషార్థం మరియు ప్రేమ యొక్క సమాచార ఉత్తరాలు బాప్దాదాకు లభించాయి. ఇది చేస్తాము, అది చేస్తాము అనే పిల్లల ఉమ్మంగ ఉత్సాహాల సమాచారం విని బాప్దాదా సంతోషిస్తారు. ఇప్పుడు కేవలం ఏదైతే ధైర్యం ఉంచుకున్నారో, ఉమ్మంగ ఉత్సాహాలు పెట్టుకున్నారో వాటిపై మాటిమాటికి అటెన్షన్ ఉంది. ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. ఇవే పిల్లలందరి పట్ల బాప్దాదా యొక్క హృదయపూర్వక ఆశీర్వాదాలు. నలువైపులా సంకల్పము, మాట, కర్మ, సంబంధ సంపర్కాల్లో సంపన్నంగా ఏ శ్రేష్ఠ ఆత్మలందరికీ సదా స్వదర్శన చేసుకునే స్వదర్శన చక్రధారి పిల్లలకు సదా దృఢ సంకల్పం ద్వారా మాయాచీతులుగా అయి తండ్రి ముందు స్వయాన్ని ప్రత్యక్షం చేసే మరియు విశ్వం ముందు తండ్రిని ప్రత్యక్షం చేసే సర్వీస్బుల్, నాలెడ్జ్ఫుల్, సక్సెస్ఫుల్ పిల్లలకు బాప్దాదా ప్రియ స్మృతులు, హృదయపూర్వక పదమాపదం రెట్ల ఆశీర్వాదాలు మరియు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: సత్యమైన స్వచ్ఛమైన హృదయం యొక్క ఆధారంతో మొదటి నెంబర్ తీసుకునే దిలారాం పసంద్ భవ. హృదయాభిరాముడైన తండ్రికి సత్యమైన హృదయం గల పిల్లలే ఇష్టం. ప్రాపంచిక బుద్ధి లేకపోయినా సత్యమైన స్వచ్ఛమైన హృదయం ఉంటే మొదటి నెంబర్ తీసేసుకుంటారు. ఎందుకంటే తండ్రి ఎంత గొప్ప బుద్ధినిస్తారు అంటే ఆ బుద్ధితో రచయితను తెలుసుకోవటం ద్వారా రచన యొక్క ఆది మధ్య అంతంలా జ్ఞానాన్ని కూడా తెలుసుకుంటారు. కనుక సత్యమైన స్వచ్ఛమైన హృదయం యొక్క ఆధారం పైననే నెంబర్ తయారవుతుంది, సేవ యొక్క ఆధారంతో కాదు. సత్యమైన హృదయంతో చేసిన సేవా ప్రభావం హృదయం వరకు చేరుకుంటుంది. బుద్ధిజీవులు పేరును సంపాదిస్తారు, హృదయం గలవారు ఆశీర్వాదాలు సంపాదిస్తారు. స్లోగన్: సర్వుల పట్ల శుభచింతన మరియు శుభకామన ఉంచుకోవటమే సత్యమైన పరోపకారము. అవ్యక్త సూచన: సహజయోగి కావాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలు కావండి. ఏ పిల్లలైతే సదా పరమాత్మ ప్రేమలో లవ్లీన్గా అనగా మగ్నమై ఉంటారో వారి ప్రకాశము, నశ మరియు అనుభూతి యొక్క కిరణాలు ఎంత శక్తిశాలిగా ఉంటాయంటే ఏదైనా సమస్య సమీపంగా రావటం ఏమిటి కన్నెత్తి కూడా చూడలేదు. వారికి ఎప్పుడు ఏ ప్రకారమైన శ్రమ కూడా ఉండదు. అచ్చా, ఓం శాంతి.